నేను ఎందుకంటే సినిమా చివరిదాకా నేను నమ్మను ఎప్పుడు. నేను ఒక సినిమాని నేనేం నమ్ముతాను, చిన్నప్పటి నుంచి వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి నువ్వు మాట్లాడక్కర్లా, రిలీజ్ అయితే బాగలేకపోతే ఎలాగ మాట్లాడక్కర్లా. అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటి మీద మాట్లాడను. అందుకే నాకు ఎప్పుడు ఈ మాట్లాడటం అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలేం. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది. ఎందుకంటే ఒక నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు. ఆయన పక్కన ఏది ఉండాలని, అండగా ఉండాలని చెప్పేసి నేను అన్నీ వదిలి, ఇంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి, ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ, సినిమాలకు వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ, ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది ఇది, నాకు నా సినిమా పరిశ్రమ. అంటే ఇక్కడున్న మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను చాలాసార్లు నాగేంద్ర కానీ మీరు కానీ చాలామందికి, వీళ్ళందరికీ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు. కాకపోతే నాకంటే సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను. కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం, సినిమా మీద అపారమైన ఆసక్తి, నాకు ప్రాణవాయువు అది.